Hello all, welcome to Cinescoop. Here is our review of Parashakti. Z5 లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. ఈ సినిమాని మా తెలుగు స్టేజ్లో రిలీజ్ చేయలేదు, ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో ప్లాట్ ఏంటంటే మాతృభాష తమిళ్లో, అదే తమిళ్ సైడ్లో మదర్ లాంగ్వేజ్. సో ఇది స్టూడెంట్స్ చదువుకునే దాంట్లో ఈ లాంగ్వేజ్ అనేది ఉండదు. సో మన తెలుగు స్టేట్స్లో ఏముంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది మదర్ టంగ్. సో తమిళ్ సైడ్ తమిళ్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ అనేది స్టూడెంట్స్ చదువుకునే దాంట్లో ఉండదు. దానికోసం స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఫైట్ చేస్తారు, పొలిటీషియన్స్తో, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేస్తారు. సో మొత్తానికి ఈ ఫైట్లో గెలిచారా లేదా, మళ్ళీ ఆ స్టూడెంట్స్ చదువుకునే ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అనేది వచ్చిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. సో ఎలా ఉందంటే నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అదే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి తీసేస్తే మాత్రం ఇట్స్ ఎ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ. ఇలాంటి ఫిలిం మరి ఎందుకు ఆ టైంలో డబ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రిలీజ్ చేయలేదు వాళ్ళు తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా. బిగినింగ్ విత్ ది ఫస్ట్ హాఫ్ నుంచి ఒక మంచి పాయింట్ సెటప్ చేసుకొని స్లోగా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ఒక ప్రొసీడింగ్స్ అనేటివి ముందుకు తీసుకెళ్తూ బాగానే పుల్ ఆఫ్ చేసి పర్లేదు అనిపించింది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది. కరెక్ట్ ఒక 40-45 మినిట్స్ తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ మూవీ అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి పికప్ అవుతూ ఉంటుంది. ఇక అసలు అయినా ద గేమ్ స్టార్ట్ అవ్వడం, ఇంకొంచెం పికప్ అవ్వడం. సో వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటి, ఏ ప్యాటర్న్లో చెప్పాలనుకున్నారు, ఇవన్నీ కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. పే ఆఫ్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా అనిపించింది. కానీ ఇంటర్వెల్ అయిపోయిందా, సో సెకండ్ హాఫ్లో కొంచెం స్లో డౌన్ ఫీల్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంటుంది, కాకపోతే కొన్ని మూమెంట్స్లో కొన్ని సీన్స్లో కొంచెం స్లో డౌన్, అంతలా ఇంప్రెస్ అనిపించింది. స్క్రీన్ ప్లేలో రైటింగ్లో కొంచెం డిప్ అయిన ఫీల్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో నాకు నచ్చిన పోర్షన్ ఏంటంటే ఒక బ్రదర్స్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది ఇందులో. సెకండ్ హాఫ్లో బ్రదర్స్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ తర్వాత నుంచి సినిమా అనేది ఇంకెక్కడ ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది సినిమా. అప్పటి వరకు బాగానే ఉంటుంది, కొంచెం స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లో బ్రదర్స్ సీన్ అనే ఒక ఎమోషన్ సీన్ అని ఉంటుంది ఇద్దరు బ్రదర్స్ మధ్య. ఆ సీన్ తర్వాత నుంచి మంచిగా పికప్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది సినిమా. నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, అందుకోసం మన సినిమా ఇంకొంచెం బెటర్ అనిపించింది. సో ఈ బ్రదర్ సెంటిమెంట్ కన్నా ముందు వరకు సీన్ మాత్రం అంతలా ఇంప్రెస్ అనిపించదు, ఏదో జస్ట్ ఫ్లాట్గా వెళ్తున్న ఫీల్ వస్తుంది. బట్ దాని తర్వాత నుంచి పికప్ బాగుంటుంది. క్లైమాక్స్ డెడ్లీ మ్యాన్, చాలా బాగుంది. లిటరల్లీ గుడ్ వన్. పర్ఫార్మెన్సెస్లో అందరూ చాలా బాగా చేశారు. శివకార్తికేయన్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రతి సినిమాకి చాలా కష్టపడతారు. మదరాసి కన్నా కొంచెం బెస్టే. మదరాసి రీసెంట్ ఫిలిం అయింది అదే కదా, దానికన్నా కొంచెం బెటర్ ఫిలిం ఇది. శ్రీల గారు ఇట్స్ ఎ గుడ్ రోల్ పడింది తనకు దాంట్లో. ఇట్స్ ఎ గుడ్ రీసెంట్ ఫిలిమ్స్ అంతా ఏం పర్ఫార్మెన్స్ ఉన్నది, కానీ ఇందులో ఓకే రోల్, అంటే తనకి ఇచ్చిన రోల్ ఓకే. రెస్ట్ ఆఫ్ ది టీమ్ అందరూ కూడా పర్ఫార్మెన్సెస్ గుడ్ ఇన్ దర్ రోల్స్. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు న్యాయం చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ నాకు అంతలా ఇంప్రెస్ చేయలేదు, బట్ మ్యూజిక్ మాత్రం నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డబ్బింగ్ బాగుంది. సో ఇలాంటి ఫిలిమ్స్ ఎందుకు థియేటర్లో డబ్ చేసి రిలీజ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. మరి మేబీ క్లాష్ ఉండడం వల్ల తెలుగు స్టేట్స్లో ఆర్ ఎనీ అదర్ స్పెసిఫిక్ రీజన్ నాకు తెలియదు, కానీ దాట్స్ ఇట్. సో చూడాలనుకుంటే హ్యాపీగా ఈ వీకెండ్కి వచ్చింది, మంచిగా హ్యాపీగా ఈ వీకెండ్లో మంచిగా ఫ్యామిలీతో కలిసి చూడండి సినిమా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలింని, డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. కొన్ని పోర్షన్స్ కొంచెం స్లో డౌన్ ఉంటుంది, బట్ అది కొంచెం మీరు ఓపిక పడితే మాత్రం ఖచ్చితంగా మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ సినిమాని చూసిన తర్వాత, అంతే. సో దిస్ ఇస్ ఆన్ ద రివ్యూ ఆఫ్ పరాశక్తి ఇన్ తెలుగు లాంగ్వేజ్. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.